Then we go on to Matthew 12 and verse 38. ఆ తర్వాత మనం మత్తయి సువార్త 12:38 చూసినట్లయితే Some of the scribes and Pharisees, they were always trying to catch Jesus in something or the other. అప్పుడు శాస్త్రుల్లో పరిసయ్యుల్లో కొందరు ఎక్కడో చోట యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. Came to him and said, "We want to see a sign." వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారంటే మేము ఒక సూచక్రియను చూడగోరుచున్నాము. Remember, we are trying to understand all that Jesus taught, and Jesus taught a lot here. జ్ఞాపకం ఉంచుకోండి, యేసు బోధించిందంతా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాటల గురించి ఎంతో మాట్లాడారు. About our speech, which is very important. Teach others to do what I've commanded you. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటిని గైకొనవాలని ఇతరులకు బోధించండి. Teach others to speak like I have taught you how to speak. ఏ విధంగా మాట్లాడాలో నేను మీకు బోధించినట్లు మీరు కూడా ఇతరులు ఏ విధంగా మాట్లాడాలో వాటిని బోధించండి. And here is a group of people who wanted to see a sign. ఇక్కడ ఒక గుంపు వాళ్ళు వచ్చి మేము సూచక్రియను చూడాలి అని అడుగుతున్నారు. They wanted to see some type of miracle. They thought Jesus was some type of magician. వాళ్ళు ఏదో ఒక అద్భుతాన్ని చూడాలనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ఇంద్రజాలికుడిగా చూస్తూ ఉన్నారు. Who had come to show magic shows on earth. ఏదో ఈ భూమి మీద ఇంద్రజాలం చేసేవాళ్ళగా చూస్తున్నారు వాళ్ళు. And he answered and said to them, "An evil and adulterous generation craves for a sign, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. and no sign will be given to them but the sign of Jonah the prophet." ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. Do you know that it is an evil and adulterous generation that is always looking for signs? సూచక్రియల గురించి చూసేవాళ్ళు చెడ్డవారైన వ్యభిచారులైన తరం అని మీకు తెలుసా? To ask God, please do a miracle, please do a sign for me. ఒక అద్భుతం చేయండి, ఒక సూచక్రియ నాకు చూపించండి అని దేవుడిని అడగటం. It is to be part of an evil and adulterous generation. ఆ విధంగా మనం ఉన్నట్లయితే అది వ్యభిచారులైన చెడ్డతరంలో ఉన్నట్లు. When God has given us His word and spoken to us through Christ, there's no need to ask God for a sign. దేవుడు మనకి తన వాక్యాన్ని ఇచ్చినప్పుడు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనమే సూచక్రియ గురించి అడగాల్సిన అవసరం లేదు. He has shown us His will in the scriptures through the life of Jesus. లేఖనాల్లోనూ యేసుక్రీస్తు ప్రభువారి జీవితం ద్వారాను దేవుని యొక్క చిత్తాన్ని మనకు తెలియజేశాడు. And through the words the Holy Spirit has given us in the Bible. పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన మాటల ద్వారా బైబిల్లో మనకి తన చిత్తాన్ని తెలియజేశాడు. An evil and adulterous generation asks for a sign, and he says this only sign you'll get is a sign of Jonah the prophet. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. And that is the sign of resurrection. అదేంటంటే పునరుద్ధానము అనే సూచక్రియ. As Jonah was in the belly of the sea monster for 3 days and 3 nights. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో so shall the Son of Man be 3 days and 3 nights in the heart of the earth. అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. And then he'll come out. ఆ తర్వాత ఆయన బయటకు వస్తాడు. That's the sign. అదే సూచక్రియ. That Jonah came out of that sea monster's mouth. ఆ తిమింగలం నోట్లో నుండి యోనా బయటకు వచ్చాడు. And the Son of Man will come out after 3 days and 3 nights in the heart of the earth. మనుష్య కుమారుడు కూడా 3 పగళ్ళు 3 రాత్రుల తర్వాత భూగర్భంలో నుండి బయటకు వస్తాడు. And that resurrection is the only sign that God is going to give to an evil and adulterous generation. వ్యభిచారులైన చెడ్డతరం వారికి దేవుడు చూపించే ఒకే ఒక సూచక్రియ అది. So remember that the resurrection of Jesus Christ is a very, very important aspect of our witness for Him. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం సాక్ష్యం ఇచ్చేటప్పుడు పునరుద్ధానం అనేది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన అంశము. Then it says here about Jonah being in the belly of this fish for 3 days and 3 nights. ఆ తర్వాత ఆయన తిమింగలం కడుపులో యోనా 3 రాత్రులు 3 పగళ్ళు ఏ విధంగా ఉన్నాడో చెప్తూ ఉన్నారు. You know, a lot of things that Christians believe and practice are tradition and not according to scripture. చాలా మంది క్రైస్తవులు నమ్మే ఆచారాలు అవన్నీ కూడా లేఖనాల్లో ఉండవు. A lot of people think Jesus was crucified on what they call Good Friday. చాలా మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం రోజు సిలువేయబడ్డారని దాన్ని శుభ శుక్రవారం అని పిలుస్తారు. And that he rose from the dead on a Sunday. Now if you calculate simple arithmetic, ఆయన ఆదివారం పూట
పునరుద్ధానుడని చెప్తారు. ఇప్పుడు మనం దాన్ని సామాన్యమైన లెక్క వేసినట్లయితే We'll tell you that Friday to Sunday morning is not 3 days and 3 nights. It's only 2 nights, Friday and Saturday. శుక్రవారం నుంచి ఆదివారం ఉదయం వరకు 3 రాత్రులు 3 పగళ్ళు రావు. ఎందుకంటే శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి 2 రాత్రులే వస్తాయి. And perhaps 2 days. బహుశా 2 పగళ్ళు వస్తాయి. But Jesus said it so clearly that it will be 3 days and 3 nights. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎంతో స్పష్టంగా చెప్పారు. 3 పగళ్ళు 3 రాత్రులు. That he would be in the heart of the earth. ఆయన భూగర్భంలో ఉంటాడు అని. So it is obvious. We know definitely that he rose on the first day of the week. ఆయన వారములో మొదటి దినమున తిరిగి లేచాడు అని మనందరికీ తెలుసు. That's clearly written in John's Gospel యోహాను సువార్తలో అది స్పష్టంగా రాయబడి ఉంది. and in the other Gospels. వేరే సువార్తల్లో కూడా రాయబడి ఉంది. But if that is the case, which we know is true, ఒకవేళ అదే నిజమైతే then Jesus Christ was crucified on Thursday afternoon అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గురువారం మధ్యాహ్నం సిలువేయబడి ఉండాలి. at 3 o'clock in the afternoon. He died. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సిలువేయబడి అక్కడ చనిపోయి ఉండాలి. So that would be part of Thursday, one day, Thursday night, Friday day, whole day, and Friday night, Saturday whole day, and Saturday night. That's 3 days, 3 nights. అది గురువారం పగలు, గురువారం రాత్రి, శుక్రవారం పగలంతా ఉంటుంది, తర్వాత శుక్రవారం రాత్రి, శనివారం పగలంతా ఉంటుంది, శనివారం రాత్రి ఉంటుంది. ఆ విధంగా 3 పగళ్ళు 3 రాత్రులు. And then early Sunday morning, before dawn, he rose up from the dead. ఆదివారం ఉదయమున వేకోజామునే ఆయన తిరిగి లేచాడు. That's the only way it could be 3 days and 3 nights. కేవలం ఆ విధంగా మాత్రమే 3 పగళ్ళు 3 రాత్రులు వస్తుంది. So I don't have the slightest doubt in my mind that Christ was crucified on a Thursday. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు గురువారం సిలువేయబడ్డారు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. And because that was the Passover day, under the law, the next day had to be a Sabbath day. అది పస్కా దినమున జరిగింది కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారము తర్వాత రోజు విశ్రాంతి దినమై ఉండాలి. The first day of the feast of unleavened bread. పులియని రొట్టెలతో చేసే మొదటి రోజున చేసే పండుగది. And that's why it says the disciples could not go, the women could not go and anoint Jesus' body the next day. అందుకే ఇక్కడ చెప్పబడింది, శిష్యులు కానీ ఆ స్త్రీలు కానీ వెళ్ళి తర్వాత రోజు ఆయన్ను అభిషేకం చేయలేకపోయారు. It says in John chapter 19 that when Jesus was crucified, verse 31, John 19:31, the Jews, because it was the day of preparation, so that the bodies should not remain on the cross on the Sabbath day. ఇక్కడ యోహాను 19:31 మనం చూసినట్లయితే, ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండానట్లు. For that Sabbath was not an ordinary Sabbath. కానీ ఆ విశ్రాంతి దినము సామాన్యంగా వచ్చే విశ్రాంతి దినం కాదు. It was a special Sabbath. అది ప్రత్యేకమైన విశ్రాంతి దినం. It was a high day. అది మహాదినము. It was not the regular Saturday. అది సామాన్యంగా వచ్చే శనివారం కాదు. It was a Friday, అది శుక్రవారం. which was, according to the law, the day after the Passover, was to be a Sabbath. ధర్మశాస్త్రం ప్రకారం పస్కా పండుగ తర్వాత విశ్రాంతి దినం రావాలి. So there were 2 Sabbaths there. అక్కడ 2 విశ్రాంతి దినాలు ఉన్నాయి. And that's why they couldn't come till Sunday. అందుకే వాళ్ళు ఆదివారం వరకు కూడా రాలేకపోయారు. And that's how Jesus Christ died on a Thursday, and he was 3 days and 3 nights in the grave and arose on Sunday morning. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు గురువారం మరణించి 3 పగళ్ళు 3 రాత్రులు ఉండి ఆ తర్వాత ఆదివారం ఉదయకాలమున తిరిగి లేచారు. And the other question people have is this. I've had certain people ask me this. ప్రజలు అడిగే మరొక ప్రశ్న ఏంటంటే, చాలా మంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, If Jonah was alive in the belly of the fish, does it mean Jesus was alive in the grave? తిమింగలం కడుపులో యోనా బ్రతుకున్నాడు కదా, మరి యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో బ్రతికే ఉన్నారా? Well, it doesn't say he was in the grave for 3 days and 3 nights. సమాధిలో 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడనేమి ఇక్కడ చెప్పబడలేదు. People read carelessly. He was in the heart of the earth. ఇక్కడ ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా చదువుతారు. ఆయన భూగర్భంలో ఉన్నాడు అని రాయబడింది. The heart of the earth is the center of the earth where
At that time, all departed spirits went. భూగర్భము అంటే ఇక్కడ భూమికి మధ్యలో ఉన్నది. ఆ సమయంలో చనిపోయిన ఆత్మలన్నీ కూడా అక్కడికి వెళ్ళేవి. It had two sections. One was hell, and the other was what was called paradise, అందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటేమో నరకము, ఇంకొకటేమో పరదైసు or Abraham's bosom. లేక అబ్రహాము రొమ్ము అని పిలువబడేది. And those who qualified to be in paradise went there, like the thief on the cross, and the others went to hell. ఎవరైతే పరదైసుకు వెళ్ళటానికి యోగ్యులో అసలు మీద దొంగ వలె వాళ్ళు పరదైసుకు వెళ్ళేవాళ్ళు, నరకానికి వెళ్ళేవాళ్ళు నరకానికి వెళ్ళేవాళ్ళు. And Jesus made it very clear to that thief on the cross that that very day they would be together in paradise. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా ఆ దొంగతో ఆ రోజు చెప్పారు, నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని. And here it says in the heart of the earth. So from that we know ఇక్కడ భూగర్భము అని రాయబడింది. దాని నుండి మనం తెలుసుకోవచ్చు that paradise at that time was in the heart of the earth. అప్పట్లో పరదైసు అనేది ఆ భూగర్భంలో ఉంది అని. And there Jesus was alive అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా ఉన్నారు, in the heart of the earth, his spirit. భూగర్భంలో ఉన్నారు, తన ఆత్మలో. His body, of course, was in the tomb of Joseph of Arimathea. కానీ యేసుక్రీస్తు ప్రభు దేహాన్ని మనం చూసినట్లయితే అరిమత్తయి అయిన యోసేపు తొలిచిన ఆ సమాధిలో ఉంది. But he himself was not in his body then. He was alive. The Son of Man was alive in the heart of the earth. కానీ ఆయన అంటే ఆయన దేహం కాదు, మనిషి కుమారుడు భూగర్భంలో ఉంటాడు అని ఇక్కడ చెప్పబడింది. ఆయన సజీవుడిగా అక్కడ ఉన్నాడు. Where paradise is, 3 days later, he came into his body in the grave and rose up from the dead. ఎక్కడైతే పరదైస్ ఉందో అక్కడ ఆయన ఆత్మలో అక్కడ ఉన్నాడు. 3 రోజుల తర్వాత ఆయన మరలా తన దేహంలోనికి వచ్చి తిరిగి లేచాడు. That's how, if you don't read scripture carefully, you can be mistaken there. ఆ విధంగా మనం లేఖనాలని జాగ్రత్తగా చదవనట్లయితే మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. So he goes on to say, the men of Nineveh shall stand. By the way, paradise was then taken up to the third heaven. ఆ తర్వాత ఆయన నినివే ప్రజల గురించి చెప్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే పరదైసు ఆ సమయంలో 3వ ఆకాశమునికి తీసుకొని పోబడింది. When Jesus ascended, Ephesians 4 says he took all those captives captive and ascended with them. And when the apostle Paul was caught up to the third heaven, he found paradise was there. ఎఫెసీ 4లో చెప్పబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్తున్నప్పుడు చెరను చెరగా పట్టుకొని వెళ్ళారని పరదైసుని 3వ ఆకాశంలోనికి తీసుకువెళ్ళారు. అందుకే పౌలుని కూడా మనం చూసినట్లయితే పౌలు 3వ ఆకాశంలోకి తీసుకొని పోబడినప్పుడు అక్కడ పరదైసును చూశాడు. So that paradise is no longer in the heart of the earth after the ascension of Christ. It is in the third heaven. We go up to be with the Lord now. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత ఆ పరదైసు అనేది భూగర్భంలో లేదు. పరదైసు అనేది 3వ ఆకాశంలో ఉంది. ఇప్పుడు ప్రభువుని కలుసుకోవటానికి మనము పైకి వెళ్తాం When we leave this earth. మనం ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు.